గ్రామ అభివృద్ధి ప్రజల యొక్క సంక్షేమం కోసం చండీయాగం ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, అర్చకులు రఘునందన్ రావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబ్పేట శివాలయంలో చండీయాగం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమిష్టిగా దేవాలయం అభివృద్ధి కోసం చండీయాగం ఏర్పాటు చేశామని అన్నారు. पद्माख्ये नमः पद्मवक्त्राय नमः शिवानुजाय नमः पुस्तकभृते नमः ज्ञानमुद्राय नमः रमाय नमः पराय नमः महापादकनाशिन्ये नमः महात्रयाय नमः दिव्यांगाय नमः सर्वविश्वाय नमः विद्योन्मालाय नमः वैष्णव्ये नमः चन्द्रिकाय नमः चन्द्रवदनाय नमः चन्द्रलेखा विभूषिताय नमः सावित्र्ये नमः सुरसाय नमः देव्ये नमः दिव्यालङ्कारभूषिताय नमः फलाय नमः त्रयीमूर्ति कुशलात्मिकां स्वाहा क्षेमं गिरिसामृतां स्वाहा శంభో శంకర. నవాబుపేట గ్రామంలో శివ పంచాయతన ఆంజనేయ స్వామి యొక్క పునర్నిర్మాణం గురించి మా గ్రామస్తులందరం కలిసి గ్రామ కుల పెద్ద మనుషులు, అదేవిధంగా గ్రామ కమిటీ సభ్యులు, ప్రతి ఒక్క కులస్థులం అందరం కలిసి సమిష్టిగా చేసే కార్యక్రమం దేవాలయం నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క జీవితంలో జరిగే నిత్య కృత్యాలన్నీ కూడా ఎలాంటి అవస్థలు కాకుండా ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వ్యవసాయంతో సహా కూలి వృత్తి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విధంగా అన్ని కులాల వారికి కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండడానికి, మా యొక్క దేవాలయం కార్యసాధన కావడానికి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి అందరం కలిసి సమిష్టిగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం గురించి ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ యొక్క చండీ కార్యక్రమంలో ప్రతి ఒక్క కులస్తులు కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాము. కుంకుమార్చన కార్యక్రమం తర్వాత హోమ కార్యక్రమాలు ఉంటవి. ఈ యొక్క హోమ కార్యక్రమాలలో అందరికీ కూడా దిగ్విజయంగా ఉండడానికి, ఈ యొక్క లోక కళ్యాణార్థమై ఈ యొక్క చేసే దేవాలయం ప్రతిష్ట అంటే అది అన్నంత విధంగా కాదు, చాలా ఆటంకాలు జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి ఆటంకాలు మా గ్రామానికి జరగకుండా మా తల్లిదండ్రుల యొక్క చిన్నతనంలో మామిడి తోట దగ్గర మన నవాపేట గ్రామంలో చండీ హోమం ఎన్నో సంవత్సరాల క్రితం చేశారట. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఇక్కడ మనందరం చేయడం మనకు భాగ్యము, మన యొక్క పెద్దల యొక్క ఆశీర్వచనం అనుకోవాలి. కాబట్టి ఈ యొక్క గ్రామ శుద్ధి అయి గ్రామ దేవతల యొక్క అనుగ్రహం కలగడానికి, గ్రామంలో ఉన్న ఎలాంటి భూత ప్రేత పిశాచాలు బ్రహ్మరాక్షయాలు ఈ యొక్క మానవ ప్రయోగాలు లాంటివి ఎలాంటివి కూడా ఈ యొక్క గ్రామానికి రాకుండా రక్షణార్థమై ఈ యొక్క చండీ హోమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క చండీ హోమం చేసినప్పుడు చూసినా వినినా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చండీ అమ్మవారి యొక్క రాజరాజేశ్వర కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పి ఈ యొక్క లోక కళ్యాణార్థమై కార్యసాధనకై మేమందరం కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా ఈ యొక్క పౌత్రాభివృద్ధి కలిగి ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి కాశీ విశ్వనాథుని భవానీ శంకర అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుగాక అని చెప్పి కోరుకుంటున్నాము. జై బజరంగతాగ్నేన సమక్షత విజయాగ్నేన సమక్షయం బోలా శంకర భగవానికి. ఈ రోజున నవపేట గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. అయితే ఇప్పుడు చెప్పినట్టుగా మా పూజారి చెప్పినట్టు మామిడి తోటలో పెద్ద యజ్ఞం జరిగింది. అక్కడ చాలా కొంతమంది అయ్యగారులు అంటే ఒక 10-15 మంది అయ్యగారులతోటి జరిగినటువంటి యొక్క చండీ యాగం అది. కానీ ఈ రోజున ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ యాగం అనేది ఎవరు కూడా ఇక్కడ నిర్వహించలేదు. మరి ఈ రోజున ఈ ఊరి పూజారి ఎవరైతే ఉన్నారో రఘునందన్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచనతోటి ఈ యొక్క యాగము నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామం యొక్క సుభిక్షం కోసం, ఈ గ్రామం ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, ఈ గ్రామం ఆరోగ్యం కోసము ఇక్కడ ఈ క్రతువు నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 4 మరి పూజారులు
ఈ యొక్క క్రతువును నిర్వహించారు. వారందరూ కూడా ఈ గ్రామం మీద మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మహిళలు కూడా ఇటువంటి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితిలో చాలా ఉత్సవంగా మరి పాల్గొంటున్నారు. కొందరు వ్యవసాయ పనులు కావచ్చు, ఇదిగా ఈ యాగాన్ని మరి దర్శించుకొని ఈ యాగంలో పాల్గొనాలనేటువంటి యొక్క ఉత్సవంతో వారు ఇక్కడ మరి ఉన్నారు. కాబట్టి మరి ఇవి ఎప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ ఈ గ్రామంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పండుగ సందర్భంలో నిర్వహించాలనేటువంటిది మా పూజారులను కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మరి దాదాపు 200 సంవత్సరాల క్రితం నిర్వహించినటువంటి ఇక్కడి శివాలయంలో ఉన్న ఈ యొక్క శివలింగం ఏదైతున్నదో అది కాశీలో ఉంది. అటువంటి కాశీ నేను మొన్న కాశీ పోయినప్పుడు కూడా చూసినాం. అటువంటి శివలింగం ఇక్కడ ఉన్నదంటే మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఈ శివలింగాన్ని దర్శించుకోవడం కూడా మనకు కష్ట సుఖాలలో ఎంతో అది జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా ఈ దేవాలయం నిర్మాణం కోసం కూడా మరి మా పూజారి ముందుబడి